ఏంటి పగ తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చావా అని చెంచలమ్మ అడిగితే, అవును, పగ తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఒక కన్న తల్లి తన కొడుకుని కాదని వేరే వాళ్ళతో పెళ్ళికి ఒప్పుకున్నప్పుడు వేరే వాళ్ళ పెళ్ళికి కారణం అయ్యేలా అయ్యాను. నేను నా భర్తను పక్కన పెట్టేసి నీ దగ్గరికి పగ తీర్చుకోవడానికి వచ్చాను అయితే చెప్పేసి అంటూ ఉంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు నివేదిత, అసలు ఏం జరిగింది అని అయితే చెంచలమ్మ అనేసి అయితే అడుగుతూ ఉంటుంది. నివేదకి పెళ్ళైపోయిందా అని సింధూర్ అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నేను ఏ కన్నెతల్లి చేయలేని త్యాగాన్ని చేసి నీ మీదకి పగ తీర్చుకోవడానికి వచ్చాను. నీ మొత్తం కుటుంబాన్ని నాశనం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. నీ కుటుంబం సర్వనాశనం అవుతుంటే నేను ఇక్కడ చూస్తూ ఉంటాను అని అలా అయితే నివేద అంటూ ఉంటుంది. అప్పుడు చెంచలమ్మ మా అందరి మీద అసలు నీకెందుకు అంత పగ అనేసి అయితే అడుగుతూ ఉంటుంది. నివేద పద, చాలు వెళ్ళిపోదాం, ఇక వీళ్ళకి అంతా చెప్పాల్సిన అవసరం మనకు లేదు, వెళ్ళిపోదాం పద, అయినా వీళ్ళకి అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు, పద వెళ్దాం అనేసరికి అప్పుడు నివేదిత, ఆగండి మామయ్య, ఇక నిజం దాచేదే లేదు అని నివేదిత అనేసరికి అప్పుడు చెంచలమ్మ ఏంటా నిజం అని అడుగుతుంది. నీ ఇంటిని నేను నాశనం చేయడానికే వచ్చాను, నీ వల్ల నేను చాలా నష్టపోయాను అని అయితే నివేద అంటూ ఉంటుంది. ఆ నష్టాన్ని నేను పూడ్చుకోవడానికే ఇక్కడికి వచ్చాను అని నివేద అంటూ ఉంటుంది. అప్పుడు చెంచలమ్మ మేము నీకేం నష్టం చేశాను అని అడిగేసరికి ఇక అలా నివేదిత అనేసరికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు. నా కన్న తండ్రిని నాకు కాకుండా చేశారు, మీ దగ్గరే నేను పెరిగాను, ఇదంతా మీరే చేశారు కాబట్టి మీ ఇంటిని నేను నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చాను అనేసరికి చెంచలమ్మ షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉండిపోతుంది. అసలు నీ కన్న తండ్రి ఎవరు అని వాళ్ళు అడిగేసరికి నా తండ్రి శంకర వరప్రసాద్ అని చెప్తుంది.